నస్పూర్ ఏరియా సీతారాంపల్లి శివారులో తాను ఎవరి భూమి కబ్జా చేయలేదని నస్పూర్కు చెందిన ఎంబలచారి వద్ద తాను వారి కుటుంబ సభ్యుల ఆమోదంతోనే 38 గుంటల భూమిని కొనుగోలు చేశానని సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ధర్ని మధు, గాజుల విజయలక్ష్మి, తిప్పని పద్మ, రొడ్డ రాజేశం, రేంక రవిలు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై మాజీ ఎంపీపీ బేర సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలను, తమపై చేసిన ఆరోపణలను వ్యతిరేకిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వ్యక్తిత్వాన్ని మరచి విచక్షణ కోల్పోయి వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. తాను వెంకట మురళీధర్రావు, నస్పూర్ శ్రీను అయ్య గారికి ఇచ్చిన భూమిని వారి కుమారుడు ఎంబలచార్యుల వద్ద 38 గుంటలు తాను వారి కుటుంబ సభ్యుల ఆమోదంతోనే కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అందులో ఎలాంటి ప్రలోభాలు కానీ ఆక్రమణ కానీ జరగలేదన్నారు. తాను దళితుల భూమి ఆక్రమించినట్లుగా చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 2008లో కొనుగోలు చేసిన భూమిపై ఇప్పుడు మాట్లాడడం అంటే తనపై తప్పుడు ఆరోపణలు చేయడమేనని అన్నారు. 2011లో రాకం నారాయణ చదును చేసుకున్న 10 గుంటల భూమి ఆక్రమించుకోవడానికి బేర సత్యనారాయణ కుట్ర చేశారని ఆరోపించారు. ఆ క్రమంలో ఆయన గాజుల విజయలక్ష్మి, తిప్పని పద్మలపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. తాను భూకబ్జాలకు పాల్పడినట్లుగా నిరూపిస్తే తన భూమి మొత్తం ఇస్తానని ధర్ని మధు పేర్కొన్నారు. ఈ నెల 5న శనివారం 48 సర్వే భూమి సీతారాంపల్లి వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మాజీ కౌన్సిలర్ బేర సత్యనారాయణ నా పైన చేసిన ఆరోపణకు నేను ఈరోజు వివరణ ఇవ్వడానికి చేసిన సీతారాంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 6 గురించి మాట్లాడిండు. 38 గుంటల భూమి అయ్యగారి దగ్గర నుంచి కబ్జా చేసిన, పూజ ఉందని చెప్పేసి ఇంటికి పిలిపించుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నా అని చెప్పినావు. ఒకటే నేను చెప్తున్నా నీకు సత్యనారాయణ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని మాట్లాడేటప్పుడు నిజ నిజాలు ఏంటియో తెలుసుకొని మాట్లాడాలి. నేను చెప్పేదాన్ని ఒకటే, 6 సర్వే నెంబర్ల 38 గుంటల భూమి ఏదైతే ఉన్నదో 2008వ సంవత్సరంలో జీవి మురళీ మనోహర్ రావు గారి పట్టాను 1982లో 38 ద్వారా సీనయ్య గారికి రిజిస్టర్ చేయడం అయినది. ఆ సీనయ్య గారు ఒక పూజారి. ఆ పూజారి అతనికి పనిచేసిన వాళ్ళందరికీ భూములు ఇచ్చే క్రమంలో ఇతనికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ భూమిని మా సీతారాంపల్లి గ్రామంలో చాలామందికి ప్రతి సంవత్సరం కౌలుకించుకుంటూ ఆ వచ్చిన బియ్యాన్ని, వడ్లను ఆయనే జీవనాధారంగా మార్చుకున్నాడు. 2008వ సంవత్సరంలో ఆ భూమిని వాళ్ళ వారసులు అమ్మకానికి పెట్టినప్పుడు మా గ్రామంలోని 2-3 పెద్దలను తీసుకొని మరియు మా గ్రామ పూజారిని కూడా తీసుకొని అతను ఇంటికి వెళ్ళి ఆ రామాలయం ఏసీసీలో రామాలయం పూజారి కాబట్టి అక్కడికి వెళ్ళి మాట్లాడిన సందర్భంలో 70,000 రూపాయలకు ఆ భూమిని కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మా సోదరుడు అయినటువంటి ధర్ని అశోక్ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దాని తర్వాత ఏదైతే పక్కన ఉన్న సర్వే నెంబర్ 8 ఉందో ఆ సర్వే నెంబర్ 8లో కూడా మోకపైన ఎవరెవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళు పట్టాదారులే. ఆ పట్టాదారుల నుంచే మేము భూమిని కొనుగోలు చేసినాం. నువ్వు మాట్లాడుతున్నావు ఆ భూమి దళితులది, దళితుల దగ్గర నుంచి లాక్కున్నావు, బెదిరించినావు, కాంపౌండ్ పెట్టినావు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. బిడ్డ సత్యనారాయణ ఒకటే చెప్తున్నా, నేను ఆ భూమి లాక్కున్నట్టు అయిందుంటే నువ్వు ఆదివారం దాకా నాకు టైం ఇచ్చినావు కదా. ఆ దళితులు ఎవరెవరైతున్నారో ఆ శనివారం రోజు 10 గంటలకు ఆ సర్వే నెంబర్ 8 దగ్గరికి వాళ్ళందరినీ తీసుకొని రా. నువ్వు వాళ్ళకున్న పేపర్స్ చూద్దాం. తర్వాత మా గ్రామ ప్రజలను పిలిపిస్తా. చుట్టుపక్కల ఎవరెవరైతే రైతులు ఉన్నారో, ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నారో వాళ్ళందరినీ పిలిపిస్తా. వాళ్ళ పిలిపించిన దాంట్లో లేకపోతే నువ్వైనా మా గ్రామం నుంచి పిలిపించిన దాంట్లో ఏ ఒక్కరైనా ఆ భూమి దళితులది, ధర్ని మధుకర్ వాళ్ళ కుటుంబం కబ్జా చేసిందని నిరూపణ చేస్తే ఆ భూమి నుంచి అక్కడే వాళ్ళందరికీ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోతా. సర్వే నెంబర్ 43 తీగలపాడులో సర్వే నెంబర్ 43/1లో నువ్వు 37 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. తిప్పని లక్ష దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. రిజిస్ట్రేషన్ చేసుకుని నువ్వేం చేసినావు, వాళ్ళకి చెక్కులు ఇచ్చినావు. చెక్కులు ఇచ్చి 1 నెల తర్వాత డబ్బులు ఇస్తా, ఆ అకౌంట్లో వేస్తా, నువ్వు డ్రా చేసుకో అని చెప్పి డేట్ వేసి ఇచ్చినావు. ఆ చెక్కులు ఏదైతే ఉన్నాయో బ్యాంక్ పోతాలో డబ్బులు ఉన్నాయి. వాళ్ళని 1 సంవత్సరం పాటు తిప్పించుకొని ఆ మోక మీద భూమి అద్దులేసుకొని అది వేరే వాళ్ళకి అమ్ముకొని 2-3 అంతలకు అమ్ముకొని డబ్బులు నువ్వు వసూలు చేసుకున్న తర్వాత ఏదైతే ఆ తిప్పని లక్షయ్య రిజిస్ట్రేషన్ చేసిండో అది కూడా అక్కూరు సుబ్బయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. అక్కూరు సుబ్బయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి
రొట్టరాయేశం భూములకు ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ పట్టుకొని రొట్టరాయేశం సంబంధించిన భూములకు నువ్వు నీ అనుచరులు అందరినీ కలిసి వచ్చి అప్పుడు నీ అధికార బలాన్ని ఉపయోగించుకొని వీళ్ళందరిని అక్కడ తరిమి కొట్టి ఇతను ఉన్న వాళ్ళు ఇతనితో ఉన్న వాళ్ళందరిపైన నువ్వు SC/ST కేసు పెట్టించి అలా నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసినావు. రవి అనేట ఆయన ఉన్నాడు, రాజు అనేట ఆయన ఉన్నాడు, ఏ స్థానాలు ఉంటాడు, పాపం ఆయనకు ఒక చెయ్యి ఉండదు. ఏ పక్కనైతే చెయ్యి లేదో ఆ చెయ్యితో కొట్టినట్టుగా సృష్టించి నువ్వు కేసు పెట్టించినావు. అట్లా ఉన్నది నీ ప్రవర్తన ఇవాళ. అంతేకాకుండా ఏదైతే చిల్వేరు రాజయ్య గారికి సంబంధించిన 3 ఎకరాల భూమి ఇవ్వాలని నువ్వు అంటున్నావు కదా, నేను గుళ్ళే చూస్తానని. చిల్వేరు రాజయ్యకు ఎవరైతే దనిశెట్టోళ్ళు అమ్మిర్రో 10 సంవత్సరాల క్రితం కొనుగోలు చేస్తే అప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ 10 సంవత్సరాల క్రితమే చిల్వేరు రాజయ్య భూమి కొనుగోలు చేసిండు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకపోతే నువ్వు పెద్ద మనిషివని ఎంపీటీసీ అని నీ దగ్గర నీ ఆశ్రయం కోరి నీ దగ్గరికి వస్తే వాళ్ళని నమ్మబలికి ఆ దనిశెట్టోళ్ళకు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి ఎవరైతే మాకు డబ్బులు ఇస్తే అయిపోతుందని వాళ్ళు చూసిర్రు. వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి చిల్వేరు రాజయ్యకు సంబంధించిన భూమి 3 ఎకరాల భూమి నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నమాట వాస్తవం కాదా? నిన్ను ఆశ్రయం కోరి నమ్మి నీ దగ్గరికి వస్తే నువ్వు నమ్మించి మోసం చేసింది నిజం కాదా? చెప్పి వాళ్ళ నువ్వు ఒకటే మాట నువ్వు ప్రమాణం చేస్తా అంటున్నావు కదా, రిజిస్టర్ డాక్యుమెంట్ పక్క పెడదాం, అది చిల్వేరు రాజయ్యకు ఆ భూమికి ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేయి నువ్వు. వాళ్ళు కూడా చిల్వేరు రాజయ్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా వస్తారు. మరి వాళ్ళు ప్రమాణం చేస్తే ఏదైతే నువ్వు ప్లాట్లుగా మార్చి అమ్మినావు ఆ భూమిని వెలికి తీయాలని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. బాగానే. నమస్కారం, నేను అని వేముల దుర్గా. వేరే సత్యనారాయణ గారి గురించి మా మీద ఆరోపణలు ఏం చేస్తున్నారో మేము కూడా చెప్పదలుచుకునేది చెప్పాలనుకుంటున్నాం. మేమైనా జోలికి పోక ఉన్నా మమ్మల్ని ప్రతి మీడియాలో మేమెవరో తెలియనట్టు శ్రీరాంపూర్ నుండి 2 ఆడవాళ్ళు వచ్చిండ్రు, ఆరోపణలు చేసినట్టు. మా ఇంటికి వచ్చినప్పుడు తిప్పలు వచ్చాయతోటి తిప్పని మళ్ళతోటి సంతకాలు తీయించుకున్నప్పుడు మేము ఎవరమో తెలియదా, మాకు 10 లక్షల రూపాయల డబ్బులు ఇస్తామని మోసం చేసినప్పుడు ఇంటికి 325 రోజులు మేము నడిచినప్పుడు మేమెవరమో అప్పుడు తెలియదా, మాకు డబ్బులు చెక్కులు ఇచ్చి డేట్ వేసినాయి, మాకు చదువురాని మూర్ఖులు అని మమ్మల్ని చేసి మా అమ్మ మా చిన్నబాబు వాళ్ళతో సంతకాలు తీయించుకొని డేట్ వేసిన చెక్కులు ఇచ్చి మమ్మల్ని మోసం చేసిండ్రు. అప్పుడు మేము ఎవరమో తెలియదా, మా భూమిని కబ్జా చేసి కొనుక్కొని ఉంచుకొని మేమైతే లీడర్లం కాదు, మాకైతే చదువు ఏమో రాదు. కాకపోయినా నీకు అన్నీ తెలిసే కదా, నువ్వు మాకు డబ్బులు ఇచ్చి భూమి అక్కూరి సుబ్బయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మీరు. అప్పుడు మాకు భూమి అంటేనే తెలియదని మీరు ఈరోజు చెప్తారు మీడియా పరంగా. మాకు మీడియా అంటే తెలుసునా, మేము లీడర్లమ్మా, మేము ఎవరైనా మోసం చేసినా ఎప్పుడన్నా మీరు చెప్పాలి, మా ముందుగా చెప్పండి. మేము ఎవరమో మీకు తెలుసు కదా, మా ఇల్లు కూడా మీకు తెలుసు కదా. ఆ రోజు దుర్గా డబ్బులు ఇస్తాం మేము, మీరు భూమి ఇవ్వండి, మేము వేరే వాళ్ళకి అమ్మకండి, కులం ఒకటి కదా అని మాట్లాడినప్పుడు నీకు తెలియదా బేరే సత్యనారాయణ గారు? ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళెవరో శ్రీరాంపూర్ అంటున్నావు, ఎట్లా మేము ఎవరమో తెలియదు నా దగ్గరికి వచ్చి మీరు భూమి ఎట్లా కొన్నారు? మా చిన్న బాబుని మోసం చేసిండ్రు, మా అమ్మని మోసం చేసిండ్రు. చదువు రాదని చీకట్ల 8 గంటలకు వచ్చి మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో సంతకాలు పెట్టించుకున్నారు భూమి కోసం. భూమే లేదు ఈ రోజు అంటావు నువ్వు. మీకు ఎన్ని పట్టాలు కావాలో రండి, మా డైరెక్ట్ మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎదుర్కోండి. కాకపోతే నువ్వు మీడియా పరంగా మమ్మల్ని ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడు. ఇంటికి రా, నువ్వు ఇచ్చినవో మేము ఇచ్చినవో, ఎక్కడికి వచ్చి సంతకాలు పెట్టించినమో, నీకు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందో, మాది దొంగ పట్టునో నీదే కబ్జానో తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం పలు కార్మిక చట్టాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని వామపక్ష కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు సిపిఐ కార్యాలయంలో సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, సిపిఐ మాస్ లైన్ నేతలు సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు రామడుగు లక్ష్మణ్, సంఖ్య రవి, లాల్ కుమార్, దేవరాజ్, కలందర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సమ్మెను దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల సమ్మెను వామపక్ష ఐక్యత
ఈ నెల 9వ తారీఖున జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ యొక్క దేశవ్యాప్త సమ్మెకు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మన కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇలా బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి ఇలా ఏదైతే 44 కోళ్ళు ఉన్నాయో వాటిని కొనసాగించాలని చెప్పి 4 కోళ్లను రద్దు చేయాలని చెప్పి ఈ వివిధ సమస్యల మీద ఇలా కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి దేశవ్యాప్త సమ్మెను అన్ని వర్గాల కార్మికులు జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ మాస్లైడ్ మరి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. 9వ తారీఖు జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో మరి కార్మికులు, కర్షకులు, మేధావులు, సంఘటిత అసంఘటిత కార్మికులు, అన్ని వర్గాల కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి కార్మిక వర్గం అంతా ఏకతాటికి వచ్చి సమ్మె చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 50 కోట్ల కార్మిక వర్గానికి ఉరితాళ్లు మరణ శాసనంగా బీజేపీ ప్రభుత్వం తయారైంది. ఎందుకంటున్నామంటే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ కార్మిక రంగాన్ని మరొకసారి తుంగల తొక్కడానికి సంసిద్ధంగా బీజేపీ ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. తక్షణమే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఉందో మీరు ఏదైతే 44 కోళ్లను రద్దు చేస్తూ 4 కోళ్లుగా ముందుకు వస్తా ఉన్నారో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటున్నామంటే దేశవ్యాప్తంగా కార్మిక లోకం ఏదైతే ఈ నెల 9న దేశవ్యాప్త సమ్మె పిలుపునిచ్చాయి. దానికి వామపక్ష పార్టీలుగా సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఎంఎల్ మాస్లైన్ వామపక్ష పార్టీలుగా ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక లోకం కదిలి వస్తూ ముందుకొస్తూ కార్మిక హక్కులకై, కార్మిక చట్టాలకై రక్షణ కోసం అయితే ఉద్యమిస్తా ఉన్నారో ఆ ఉద్యమానికి వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది. బీజేపీ ప్రభుత్వం తన ఆలోచనను వెంటనే విరమించుకోవాలి. అలా విరమించుకునే ఖచ్చితంగా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం. వామపక్ష పార్టీలు ఏకమవుతాయి. కాబట్టి రేపు జరగబోయే సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు, కార్మిక వర్గం, దాంతో పాటు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని, ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, అందరూ కూడా కలిసి రావాలని వామపక్ష పార్టీలుగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ప్రపంచ మెకానిక్ డే సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాలలోని 2 వీలర్ మెకానిక్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మెకానిక్ డే సంబరాలు ఘనంగా జరిగాయి. మంచిర్యాల అంబేద్కర్ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు మెకానికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం యూనియన్ నాయకుడు రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా మెకానిక్ డేను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, అలాగే మెకానిక్ వర్కర్స్ను కార్మికులుగా కాకుండా సంఘటిత కార్మికులుగా గుర్తించాలని, రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఏ విధంగా సంక్షేమ ఫలాలు అందుతాయో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం మాకు కూడా సంక్షేమ ఫలాలు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నాయకులు కోరారు. జై మెకానిక్, జై జై మెకానిక్. ఈరోజు ప్రపంచ మెకానిక్ల దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర 2 వీలర్ మెకానిక్ అండ్ వర్కర్ సొసైటీ సూచన మేరకు మన తడిసిన వెంక రాష్ట్ర అధ్యక్షులు తడిసిన వెంకరెడ్డి గారి ఆదేశాల మేరకు మన మంచిర్యాల పట్టణంలో మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో మెకానిక్ డే ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన అంబేద్కర్ గారి పూలమాల వేసి ఇక్కడ నుంచి ఐబీ చౌరస్తా నుంచి బైక్ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు గజ్వేల్లో మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అలాగే గడ్డం వివేక్ గారు మన కార్మిక శాఖ మంత్రి వారి చేతుల మీదుగా తెలంగాణ మెకానిక్ అసోసియేషన్ను జెండా ఆవిష్కరణ చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన మంచిర్యాలలో కూడా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ అలాగే జెండా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. దీనిలో మన మెకానిక్ మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం కార్మికులకు, కర్షకులకు అన్ని విధాలు కూడా వారికి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు కావాలని పోరాటం కోసం అందరం కూడా ముందు ఉండాలని కోరుతూ మనం మంచిర్యాలలో మెకానిక్ అసోసియేషన్కు సంబంధించిన గత కొన్ని ఏళ్ల నుండి కూడా మేము
అసోసియేషన్కు మాకు స్థలం లేదు, మేము చెట్ల కింద పుట్ల కింద మేము మీటింగ్ పెట్టుకోవడానికి మాకు చాలా ఇబ్బంది జరుగుతున్నాయి. మా దగ్గర దాదాపు 150 మంది దాకా ఉన్నారు. ఆ 150 మంది కలిసి మెకానిక్ మీటింగ్ పెట్టాలంటే ఎక్కడ స్థలం లేదు. దయచేసి గత పాలకులు కూడా మేము ఈనాడు కోసం స్థలం ఇస్తాము అని మమ్మల్ని ఎన్నో విధాలు కూడా మమ్మల్ని వాడుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు మా మెకానికుల బాధలు దృష్టిలో పెట్టుకొని మాకు మెకానిక్ అసోసియేషన్ సంబంధించిన కనీసం ఒక 2 గుంటల స్థలమైనా మాకు కేటాయిస్తే మేము దానిలో మా అసోసియేషన్ భవన కోసం మీటింగ్ ఏర్పాటు చేసుకుని మేము భవనం ఏర్పాటు చేసుకుంటాం. దయచేసి పెద్దలు వారు ఎంతో మనసున్న వారు ఎమ్మెల్యే గారు అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నాడు. మా మెకానిక్ను కూడా అభివృద్ధి చేసి మాకు ఒక స్థలం కేటాయించి మాకు చేదోడు వారుగా మా అసోసియేషన్కు మా మెకానిక్ల తరఫున కూడా మీరు అందరూ సహకారం అందిస్తే మాకు ఎంతో విధంగా అన్ని విధాలా కృషి చేసిన వారు అవుతారు. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా మెకానిక్లను గుర్తించి అసంఘటిత కార్మికుల కిందగా గుర్తించాలని మేము బాణవాడితేనే ఎన్నో సంస్థలు, ఎన్నో కార్మిక సంస్థలు, ఎన్నో ఆటోమొబైల్స్ అవన్నీ నడుస్తున్నాయి. ఎందుకంటే మా నుండి వచ్చే ఆదాయం కూడా గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది ఎంతో పర్సెంట్ ప్రకారం. అందులో కొంత 1% మెకానిక్ సంక్షేమాన్ని కూడా ఖర్చు పెట్టినా కూడా మేము మెకానికుల బతుకులు అందరూ బాగుపడతాయి. ఇదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని అసంఘటిత కార్మికుల కింద గుర్తించాలని కోరుతున్నాం. సింగరేణిలో పనిచేసి అనారోగ్యాలతో మెడికల్ అన్ఫిట్ అయ్యి తమ పిల్లలకు కారుణ్య ఉద్యోగాలు కల్పించాలని సింగరేణి మారుపేర్ల బాధిత కార్మికులు వారి పిల్లలు డిమాండ్ చేశారు. గురువారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగరేణి మారుపేర్ల బాధిత కార్మికులు దెబ్బటి అంజయ్య, బి రాజయ్య, మోత్కూరి రవికుమార్, రంజిత్లు మాట్లాడుతూ తాము 6 సంవత్సరాలుగా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నామని అన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు 700 నుంచి 1000 మంది బాధితుల ఉన్నామని తెలిపారు. గత 6 సంవత్సరాలుగా తాము పోరాడుతూనే ఉన్నామని అన్నారు. నా పేరు అంజయ్య. నేను 2021లో మెడికల్ అన్ఫిట్ అయినా. నాది పేరు తప్పున నా పేరు. దయచేసి కంపెనీ మమ్మల్ని దయించి మాకు తొందరగా ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నాము. మాది మామూలుగా ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం, ఇక్కడ 5 అయితే అంటారు. మొన్న 1 టైం సెటిల్మెంట్ చేస్తూ అన్నారు. దాని గురించి తొందరగా కావాలని కోరుతున్నాను. మార్కెట్లో చేసినటువంటి వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డి గారు 1 టైం సెటిల్మెంట్ ఏదో పనులు చేస్తున్నారు. ఆశపడి మేము ఇవన్నీ తిరిగి చెప్పాము.